ఒక్కడు సినిమా చాలామంది చూసే ఉంటారు. ఒక్కడు సినిమాలో గుణశేఖర్ వేసిన చార్మినార్ సెట్ అయితే అసలు అందరికీ అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద చార్మినార్ సెట్‌ని అన్ని కోట్లు పెట్టి ఎలా ఏశాడని ఆశ్చర్యపోయారు. సేమ్ అలాంటి చార్మినార్‌ని, అలాంటి సెట్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్ నిర్వాహకులైతే డిట్టో దింపేశారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం నేను ఆ చార్మినార్‌ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూస్తున్న ఈ చార్మినార్ యాజ్ ఇట్ ఈజ్‌గా హైదరాబాద్‌లో ఉండే చార్మినార్‌ని మచ్చుకు మచ్చు దింపేసిందనే చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే బేసిక్‌గా మనం ఒక సెట్ వేయాలంటే ముందు మనసు కావాలి. ఎవరైనా నిర్వాహకులు ఎగ్జిబిషన్ నిర్వాహకులకి ముందు మనసు కావాలి. ఆర్టిఫిషియల్‌గా ఏదో ప్రేక్షకుల కోసమో లేకపోతే వచ్చే వాళ్ళ కోసమో దింపేయడం కాకుండా ఒక చార్మినార్ ఎలా ఉంటుంది, ఒక తాజ్‌మహల్ ఎలా ఉంటుంది, ఒక ఈఫిల్ టవర్ ఎలా ఉంటుంది, ఒక లండన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇదే గ్రౌండ్‌లో, ఇదే బబ్బూరి గ్రౌండ్‌లో ఇదే ఎగ్జిబిషన్ నిర్వాహకులు చేసి చూపించారు. అయితే ఇప్పుడు చార్మినార్ సెట్‌ని కూడా గుణశేఖర్ చార్మినార్ సెట్‌ని మించి ఇప్పుడు ఇక్కడంతా కూడా ఒక చార్మినార్‌ని ఏర్పాటు చేశారు అంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. సాయంత్రం 6 అయితే చాలు బబ్బూరి గ్రౌండ్స్ పూర్తిగా కళకళలాడిపోతోంది. సెల్ఫీలతో నిండిపోతోంది. విజయవాడలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చార్మినార్‌కి సంబంధించిన సెల్ఫీలే దర్శనమిస్తున్నాయి. సో తెలుసుకుందాం అసలు ముందు ఈ చార్మినార్ సెట్ ఎందుకు వేశారు, సెట్ వెనక కథ ఏంటి, ఎంత ఖర్చు అయింది, ఎగ్జిబిషన్ నిర్వహణ ఎలా జరుగుతోంది, అలాగే ఇక్కడ పార్కింగ్ ఫీజు ఎంత, ఎంట్రీ ఫీజు ఎంత, ఇవన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే విజయవాడలో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు బబ్బూరి గ్రౌండ్స్లో చార్మినార్ సెట్ కాబట్టి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం రండి. సమ్మర్ వచ్చేసిందంటే విజయవాడ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. రీజన్ ఏంటంటే మొత్తము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఈ పక్కన గుంటూరు కానీ, ఇటు ప్రకాశం జిల్లా నుంచి కానీ, లేదా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ, తూర్పుగోదావరి నుంచి కానీ, లేదా పక్కన ఉన్న ఖమ్మం నుంచి కానీ ఇక్కడ ఉన్న చాలామంది కూడా మోస్ట్లీ విజయవాడకు వస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే చల్లగా ఉంటుంది, కృష్ణానది ఉంటుంది కాబట్టి ఎండ వేడిగా ఉన్నా కూడా సాయంత్రం పూట సేద తీరడానికి మోస్ట్లీ కృష్ణానది ఒడ్డుకి ఎక్కువ వస్తూ ఉంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో కేవలము విజయవాడ అంటే పున్నమి ఘాటు ఒకటే అందరికీ గుర్తు వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విజయవాడలో ఎగ్జిబిషన్స్ అనేవి ఎక్కువగా పెడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉండాలి, సాయంత్రం పూట ఉదయం అంతా వేడిగా ఉన్నా కూడా సాయంత్రం ఆహ్లాదకరంగా ఉండాలంటే కాస్త ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలని ఎగ్జిబిషన్స్ అనేవి విజయవాడలో ఎక్కువగా రన్ అవుతున్నాయి. కానీ ఒక ఎగ్జిబిషన్ ఒకటి నేను ఇప్పుడు చూపిస్తాను. గత కొన్నేళ్లుగా రకరకాల థీమ్స్తో, రకరకాల వెరైటీస్తో మొత్తం విజయవాడ ప్రజలనే కాదు చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తున్నది బబ్బూరి గ్రౌండ్స్లో కృష్ణ గారి ఆధ్వర్యంలో పెట్టే ఎగ్జిబిషన్. ప్రస్తుతం రకరకాల సెట్స్ అనేవి ఆయన వేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన తాజ్మహల్ సెట్టు, ఒకసారి ఈఫిల్ టవర్ సెట్టు, ఇట్లా రకరకాల సెట్స్ అనేవి వేస్తున్నారు. కానీ ఈసారి బబ్బూరి గ్రౌండ్స్లో వేసిన సెట్ ఏంటి అంటే హైదరాబాద్లో ఫేమస్ ఏంటి చార్మినార్. సో అదే చార్మినార్ని యాజ్ ఇట్ ఈజ్గా కృష్ణానది ఒడ్డున విజయవాడ పున్నమి ఘాటు దగ్గర దింపేశారు. ఒకసారి మన కెమెరామన్ డివి మీకు చూపిస్తున్నాడు. చాలా అందమైన చార్మినార్ సెట్ మనం చూసాం. ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ మన అందరికీ తెలుసు కదా, అది గుణశేఖర్ అత్యంత కాస్ట్లీ సెట్ని వేశాడు ఒక్కడు సినిమా కోసం. బట్ అది చూసే రియల్ చార్మినార్ అంతా ఎంత లుక్ వచ్చిందో సేమ్ అదే లుక్, అదే స్టైల్తో యాజ్ ఇట్ ఈజ్గా చార్మినార్ని డిట్టో దింపేశారు ఇక్కడ నిర్వాహకులు కృష్ణ గారు. సో మొత్తం చూడడానికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే విజయవాడకు ఉంది. ఎందుకంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వస్తున్న ప్రతి సందర్శకుడికి దూరంగా కాంతులు ఆ లైటింగ్తో కనబడుతోంది మనం చూస్తున్న చార్మినార్ సెట్. బేసిక్గా చార్మినార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, చార్మినార్ చూడని వాళ్ళు ఉండరు. చాలా తక్కువ మంది మాత్రమే అంటే హైదరాబాద్కి వెళ్ళని వాళ్ళు మాత్రమే చార్మినార్ని దగ్గరగా చూసే అవకాశం ఉండదు. బట్ విజయవాడలో ఉండే వాళ్ళందరికీ కూడా చార్మినార్ని చూసే అవకాశాన్ని కృష్ణ గారు కల్పించారు. అమ్యూజ్మెంట్ మొత్తం కూడా ఇక్కడ పార్క్ లాగా ఏర్పాటు చేశారు. ఒక చార్మినార్ సెట్ మాత్రమే కాదు, మొత్తం అమ్యూజ్మెంట్ తరహాలో మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఏంటి చార్మినార్ సెట్ ఏంటి, అమ్యూజ్మెంట్ ఏర్పాట్లు ఏంటి, అలాగే టికెట్ రేట్ అంతా, ఎప్పుడు ఎంట్రీ ఉంటుంది, ఎప్పుడు దాకా ఎగ్జిబిషన్ నడుస్తుంది, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు కృష్ణ గారు ఉన్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. ఈ మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆగ్రా నుంచి తాజ్మహల్ తెచ్చారు, అవును సార్, ఈఫిల్ టవర్లు తెచ్చారు, అవును సార్, ఇప్పుడు ఏకంగా చార్మినార్ తెచ్చేశారు. ఇది చూస్తుంటే గుణశేఖర్ ఒక్కడి సినిమాలో కట్టిన ఏదైతే చార్మినార్ ఉందో ఆ టైప్లో మొత్తం డిట్టో ఆ గడియారంతో పాటు ఏది మిస్ అవ్వాలి మీరు? ఏంటి ఏంటి ఈ థీమ్నే ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నారు? వాస్తవానికి విజయవాడ ప్రజలకి మరి వేసవకాలం సెలవుల్లో ఒక మంచి వినోదం అందించడానికి మరి విజయవాడలోనే మొట్టమొదటిసారిగా మనం భవానీపురంలో పున్నమి ఘాట్ దగ్గర కృష్ణానది తీరాన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో
మరి భారీ బడ్జెట్తో దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో మరి దాదాపు 90 అడుగుల ఎత్తులో ఈ యొక్క చార్మినార్ నమూనాని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నమూనాను ఏర్పాటు చేయడంలో ఈ యొక్క నమూనాని మేము ఎందుకు ఎంచుకున్నామంటే, సాధారణంగా ప్రజలు ఫోటోల పట్ల కానివ్వండి, సెల్ఫీల పట్ల కానీ ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి యొక్క ఆసక్తికి అనుగుణంగా మరి చార్మినార్ నమూనాని ఇక్కడ వేస్తే వాళ్ళు ఫోటోలు దిగడానికి కానివ్వండి, మరి సెల్ఫీలు తీసుకోవడానికి కానివ్వండి, మరి బాగుంటుందని ఒక ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క చార్మినార్ నమూనాని, భాగ్యనగరంలో ఉండేటువంటి చార్మినార్ నమూనాని మన పెదవాళ్ళలో బబ్బూరి గ్రౌండ్స్కి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా తాజ్మహల్ అంటే మీరు ఆగ్రా దాకా వెళ్ళారు. అవును సార్. ఈఫిల్ టవర్ కోసం విదేశాలకు వెళ్ళిపోయారు. అవును సార్. మళ్ళీ పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళారు చార్మినార్ కోసం? ఇక్కడ సందర్శకులు ఇక్కడ చార్మినార్ ఎగ్జిబిషన్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది, నిర్మిస్తే బాగుంటుంది అనేకులు ఈ యొక్క సందర్శకులు మాతో చెప్పడం జరిగింది. సందర్శకులు ఇచ్చేటువంటి ఆ యొక్క ఒపీనియన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. సాధ్యమైనంత వరకు ఈ యొక్క కస్టమర్లు ఏ సెట్ అయితే ఏమంటారో ఆ సెట్ అనుగుణంగానే వేయడానికి మేము ఎప్పుడు రెడీగానే ఉంటామని చెప్పి మేము మీడియా పరంగా. యాక్చువల్గా ఇక్కడ డౌట్ ఏంటంటే ఎగ్జిబిషన్ అంటేనే ఏదో పెట్టామా తీసామా అన్నట్టు. అవును సార్. మీరు కస్టమర్ని రివ్యూలు అడగడం, కస్టమర్ ఏది అడిగితే అది వేయడం. ఇప్పుడు మీరు అట్లా చేస్తున్నారు, మీరు బడ్జెట్ కొంత పెట్టుకుంటారు ఎగ్జిబిషన్. అవును సార్. బట్ కస్టమర్ అడిగారు కదా ఈ సెట్, ఆ సెట్ వేస్తే మీకు అంటే అంత వస్తుందా? అంటే వాస్తవానికి సార్, కస్టమర్ల వల్లే ఈ రోజున ఎగ్జిబిషన్ రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే నడుచుకుంటే మనం బాగుంటుంది. వాస్తవానికి దాదాపు మరి చార్మినార్ నమూనా అనేది 50 లక్షల రూపాయలు అంటే అది బడ్జెట్ ఎక్కువే. అయినప్పటికీ బాగుంటుందనే ఒక ఆశతో మరి జనాలు వస్తారు, చక్కగా ఈ సమ్మర్ హాలిడేస్లో మంచి ఫోటోలు దిగుతారు. మరి వాళ్ళకు అనుగుణంగా వేస్తేనే కానీ ఈ యొక్క ఎగ్జిబిషన్ బాగా రన్ అవుతుంది, విజయవంతం అవుతుంది అని చెప్పేసి చార్మినార్ నమూనాను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ఎగ్జాక్ట్గా చార్మినార్ని యాజిటేజ్గా దింపేశారు. పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు దింపేశారు. అంటే ఎన్ని రోజులు పట్టింది, ఎంత ఖర్చు అయిందండి? సార్, ఈ యొక్క చార్మినార్ నమూనాని మేము ఏర్పాటు చేయడానికి దాదాపుగా 500 మంది కార్మికులు 60 రోజులు శ్రమిస్తే కానీ మరి యొక్క నమూనాని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీలు పడలేదు. ఇది మనం అనుకున్నట్టు అంత చిన్న ప్రాజెక్ట్ కానే కాదని మనం చెప్పకనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఒక 500 మంది కష్టం దీని వెనకాల. 60 రోజులు మరి ఎండాకాలంలో వర్క్ చేయడం అనేది మీరు కూడా గమనిస్తూ ఉంటే, మరి మండు టెండల్లో కూడా లెక్క చేయకుండా మరి ఈ ఎగ్జిబిషన్ గురించి మరి ఒక నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం మీరు ఒక చార్మినార్ ఎగ్జిబిషనే కాదు, మరి మెయిన్ ఎంట్రీ ముఖద్వారం మరి ఎగ్జిబిషన్కే ఒక ప్రత్యేక ఆకర్షణగా మరి నిలబడింది. ఆ మెయిన్ ఎంట్రీ ముఖద్వారం విజయవాడ ప్రజలందరి మన్ననలు కూడా పొందడం కూడా జరుగుతుంది. ఈ యొక్క చార్మినార్ నమూనాని చూడడానికి మరి విజయవాడ నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు మరి గడిచిన ఒక 5-6 రోజుల నుంచి మరి అనేకులు వచ్చి చార్మినార్ని దర్శించడం కూడా జరుగుతూ ఉంది. బేసిక్ అంటే ఈ సెల్ఫీలు తీసుకోవడానికి వాటికి ఏమైనా ఛార్జెస్ ఏమైనా చేస్తున్నారు? ఎందుకంటే సాధారణంగా ఎట్లాంటి పెట్టినప్పుడల్లా సెల్ఫీ ఛార్జెస్ పెడుతుంటారు కదా. లేదు సార్, సెల్ఫీలకి ఏం ఛార్జెస్ లేదు సార్. మీరు విజయవాడలో ఎక్కడ ఎతికినప్పటికీ కూడా అత్యంత ఎంట్రీ టికెట్ తక్కువగా ఉంది, కేవలం బబ్బూరి గ్రౌండ్స్లో మాత్రమే. అది కేవలం 50 రూపాయలు మాత్రమే ఉంది. అది ఇక్కడ ఇంకొక డౌట్ అండి, మొన్న రీసెంట్గా పెట్టారు మన ఫిషింగ్ సంబంధించిన ఎగ్జిబిషన్. ఎంట్రీ 100 రూపాయలు, జస్ట్ ఒక రౌండ్ తిరిగి వచ్చేప్పుడు 100 రూపాయలు అయిపోయాయి. ఫిషెస్ కాబట్టి వాటిని సేవ్ చేయాలి కాబట్టి అంత కాస్ట్ పెట్టాను. ఇంత పెద్ద చార్మినార్ సెట్ 50 లక్షలు పెట్టి వేసి పక్కనంత పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఏర్పాటు చేసి ఇంత భారీ ఎత్తుని సెటప్ చేసి బబ్బూరి గ్రౌండ్స్ లో పెట్టాలి. అది కూడా సిటీ ఎండింగ్ లో ఉంది. మరో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అంటే మరి ఇంత పెట్టినప్పుడు బేసిక్ గా మినిమం 100 అట్లా పెడతారు కదా, ఎందుకంటే ఇంత తక్కువ ఎంట్రీ ఫీజు పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ప్రతి మనిషికి ఎంట్రీ టికెట్ అనేది అందుబాటులో ఉండాలి. అప్పుడే విజయవాడ ప్రజలందరూ మరి 50 రూపాయలకే ఒక మంచి వినోదం అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి మనిషి రావాలి, ప్రతి మనిషి చూడాలి, ఎగ్జిబిషన్ ఎవరికి దూరం కాకూడదు అనే ఆలోచనతోనే మేము అందరికీ అందుబాటులో ఉండేలాగా టికెట్ 50 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది సార్. మీరు అనుకుంటున్నారు ఒక చార్మినార్ నమూనా మోడర్న్ మెయిన్ ఎంట్రీ గేట్ అనే అనుకుంటున్నారు. అవి కాకుండా మరి పల్లెటూరు వాతావరణం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఆ పల్లెటూరు వాతావరణంలో భాగంగా మరి ఎడ్ల బండి ఎక్కి మరి ప్రజలు వారి యొక్క ఫోటోలను తీసుకోవడానికి వీలు కల్పించేలాగా ర్యాంపేజ్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు గతంలో తాజ్మహల్ వేసారు. అవును సార్. ఈఫిల్ టవర్ కట్టారు. అవును సార్. ఇంకా రకరకాల లండన్ బ్రిడ్జ్లు కట్టారు, రకరకాలు కట్టారు. అవును సార్. సో ఇప్పుడు ఈ చార్మినార్ ఇవన్నీ కడుతున్నారు. మోస్ట్లీ సోషల్ మీడియాలో మొత్తం మీరే కనబడుతున్నాయి ఫొటోస్ అన్ని కూడా. సో ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా థాట్స్ నాకు వచ్చాయి బాగానే ఉంది, కానీ ప్రజలు ఇంత రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్?
గత 2016 సంవత్సరం నుంచి ఇక్కడ 2024 వరకు ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే మనం 2016 నుంచి పెట్టామో వైట్ హౌస్ కానివ్వండి, దుబాయ్ సిటీ కానివ్వండి, 7 వండర్స్ కానివ్వండి, తాజ్మహల్ ఎగ్జిబిషన్ కానివ్వండి, బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ కానివ్వండి, మరి అదేవిధంగా ఈఫిల్ టవర్, లండన్ టవర్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ కానివ్వండి, సర్కస్లు కానివ్వండి, అనేక ఎగ్జిబిషన్లు మరి ఇక్కడ గ్రౌండ్లో జరుగుతూ ఉన్నాయి. విజయవాడ ప్రజలందరికీ బబ్బూరి గ్రౌండ్స్ అంటే మరొక పీడబ్ల్యూడి గ్రౌండ్ అనే ఒక అవగాహన ఖచ్చితంగా వాళ్ళలో ఉంది. కాబట్టే మరి ప్రతిరోజు మరి మేము పెట్టే ఎగ్జిబిషన్లకి మరి అనేకులు సందర్శకులు వచ్చి ఎగ్జిబిషన్ విజయవంతం చేస్తున్నారు. అందుట్లో మరి ఎంట్రీ టికెట్ కూడా మాకు ఎంట్రీ టికెట్ని బట్టే ఒక ఎగ్జిబిషన్ అనేది కూడా మనకి జనాల్లో ఆ ఎంట్రీ టికెట్ ఎక్కువైతే మరి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. బబ్బూరి గ్రౌండ్స్ మాత్రమే అందుబాటులో ఉంటుందని ఒక ప్రజల్లో ఒక ఆలోచన ఉంది, ఒక అవగాహన ఉంది. కాబట్టే బబ్బూరి గ్రౌండ్స్ మేము పెట్టే ప్రతి ఎగ్జిబిషన్ విజయవంతం చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకొక సక్సెస్కి మీకు ప్రధాన కారణం నేను అనుకోవడం ఏంటంటే నది పక్కన. అవును సార్. గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది. ఇప్పుడు ఎండ ఎంత నెత్తిన ఉన్నా కూడా చల్లటి గాలి వస్తుంది. సాయంత్రం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అంటే మీరు సక్సెస్కి కారణం బబ్బూరి గ్రౌండ్స్ ఉన్న ప్లేస్ ఎంచుకోవడమా, లేకపోతే ఏంటి మీ టీం పడే కష్టమా, ఏమనుకుంటున్నారు సార్? బబ్బూరి గ్రౌండ్స్లో ఇంత భారీ ఎగ్జిబిషన్లు పురుడు పోసుకుంటున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే ప్రకృతి ఒడిలో కృష్ణానదికి బబ్బూరి గ్రౌండ్ అతి సమీపంగా ఉండడమే మొట్టమొదటి కారణం. స్వచ్ఛమైన గాలి, కాలుష్యరహిత ప్రదేశం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మండు టెండల్లో కూడా సాయంత్రంలో చల్లని గాలులతో కూడిన ప్రదేశం కేవలం బబ్బూరి గ్రౌండ్ మాత్రమే అని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఇబ్బంది పడే క్వశ్చన్ కాకుండా, రీసెంట్గా మీరు ఇప్పుడంటే పీడబ్ల్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి మీ యొక్క ఎగ్జిబిషనే ఇప్పుడు దాకా టాప్కి ఉండేది. బట్ ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు వజ్రా గ్రౌండ్స్ అని కాసేపు ఇక్కడ విద్యాధరపురం డిపో దగ్గర ఎగ్జిబిషన్స్ అలా పోటీ బీభత్సమైన పోటీ పెరిగిపోతుంది. సార్ పోటీ గురించి నేను మాట్లాడండి. బట్ సెక్యూరిటీ విషయంలో ప్రజలకి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ కోసం చుట్టూ చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ ఏముంది అని చూడాల్సిన బాధ్యత మీది. రీసెంట్గా 2 days బ్యాక్ ఇట్లాంటి ఒక పూల్లోనే ఒక వ్యక్తి పడి మరణించాడు ఇక్కడ విద్యాధరపురం దగ్గర, ఏదైతే రాజస్థాన్ పింక్ సిటీ కట్టిన ఎగ్జిబిషన్లో. సో చాలా ఘోరమైంది, అనుకోకుండా జరిగింది. సో అంటే మీరు ఎందుకని కస్టమర్స్ వచ్చేటప్పుడు ఎందుకని ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది, ఎందుకంటే మీకు ఎగ్జిబిషన్ సంబంధించిన ప్రత్యేకమైన కమిటీలు ఏమి ఉండవండి? సార్ ఖచ్చితంగా మేము ఒక ఎగ్జిబిషన్ ముందర స్టార్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం వారు మాకు ఇచ్చేటువంటి నియమ నిబంధనలు, మరి నాణ్యత ప్రమాణాలు, పూర్తి స్థాయి బాధ్యతలు, మరి పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మేము ఒక వాటర్ ఫౌంటైన్కి మనుషులు అటువైపు వెళ్లకుండా మరి బార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బార్కెట్లకి మరి తాళ్ళను కూడా ఏర్పాటు చేసి ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేకుండా మీరు బయట చూస్తే కనుక ఆ వాటర్ ఫౌంటైన్కి కర్రలు, దానికి సంబంధించిన కూడా తాళ్ళతో పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. అవును సార్, ఇలాంటి స్ట్రక్చర్ వచ్చేసి సార్ ఈ తాళ్ళు మనిషి వెళ్లకుండా. అంతేకాకుండా ఇక్కడ ఒక మనిషి కాపలో కూడా ఉండడం కూడా జరుగుతుంది. ఒక ఏదైనా ఎలక్ట్రికల్ వైర్కి మన పైపుల్లాగా ఏర్పాటు చేసి జనాలకు ఎటువంటి హానికరమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా 2 days బ్యాక్ పక్కనే విద్యాధరపురం దగ్గర ఉన్న మరొక ఎగ్జిబిషన్లో ఇట్లాగే చిన్నదే కాదు చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఇట్లా ఎగ్జిబిషన్ కోసం వచ్చి ఇట్లా ఇప్పుడంటే వీళ్ళ దగ్గర అంటే ఇట్లా సేఫ్టీగా ఇవన్నీ కట్టారు, కానీ అక్కడ సేఫ్టీ లేక పొరపాటున జారీయో లేకపోతే షాక్ కొట్టగానే నీళ్ళలో పడి చనిపోయిన దురదృష్టకరమైన ఘటన జరిగింది. బేసిక్గా ఎగ్జిబిషన్కి అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, బట్ విషాద ఛాయలు అయితే అక్కడ అలుముకున్న ఇంకా ఇష్యూ అయితే నడుస్తుంది. కానీ కృష్ణ గారు, నేను ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇంత సెట్టింగ్ ఇవన్నీ చేశారు, సో ఇవన్నీ మీకు ఖర్చు అవుతాయి. అమ్యూజ్మెంట్కి సంబంధించి అక్కడ మీరు పెడుతున్న ఖర్చు కానీ అవన్నీ కూడా మీరు పెట్టేదానికి ఇక్కడ జనాలు రిసీవింగ్కి సంబంధం ఉంటుందా? ఎందుకంటే ఒక వ్యాపారి ఎప్పుడైనా లాభపడాలి, లాభపడితే 10 సార్లు పెడతారు. బట్ మీరు దీనికే ఇంత ఖర్చు పెట్టి అమ్యూజ్మెంట్కి ఖర్చు పెట్టి ఆ ఖర్చు అంతా వస్తున్నా జనాల దగ్గర నుంచి, అంత నుంచి మీకు వ్యాపారాలు ఇదివరట్లా అంత కొంచెం ఉండట్లేదు సార్. ఎందుకంటే మా రేట్లన్నీ కొంచెం తక్కువగా ఉండడం వల్ల మరి ఎంట్రీ టికెట్ మీరు బయట గమనిస్తే కనుక మరి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మీరు కేవలం ప్రతి మనిషికి అందుబాటులో ఉండాలి, మాకు రొటేషన్ జరగాలి, విజయవాడ ప్రజలందరికీ వినోదం అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇంకో విధంగా ఏంటంటే సార్, విజయవాడలో మరి మీరు ఎక్కడ చూసినా మరి లేనటువంటి దాదాపు 21 రకాలు గల లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అనేది కేవలం బబ్బూరి గ్రౌండ్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైనటువంటి జైంట్ వీల్, అదేవిధంగా కొలంబస్, అదేవిధంగా క్రాస్ వీల్, డ్రాగన్ ట్రైన్, అదేవిధంగా బ్రేక్ డ్యాన్స్, క్యాటర్ పిల్లర్, చిన్నపిల్లల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మరి వాటర్ బోటింగ్,
చిన్నపిల్లల బాతులు, ట్రైన్స్, గుర్రాలు ఈ విధంగా లెక్క పెట్టుకుంటా ఉంటే కేవలం విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్లో మాత్రమే 21 అమ్యూజ్మెంట్ రైడ్స్తో అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి దాదాపుగా 150కి పైగా షాపింగ్ స్టాల్స్ కూడా ఈ యొక్క వచ్చే సందర్శకులకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే లేడీస్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ కానివ్వండి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ చెప్పల్స్, లేడీస్ జైపూర్ బ్యాంగిల్స్, బెడ్షీట్స్, సారంగపూర్ ఐటమ్స్, ప్లాస్టిక్ గృహోపకరణాలు, అదేవిధంగా అనేకమైనటువంటి షాపింగ్ స్టాల్స్ బబ్బూరి గ్రౌండ్స్లో అందుబాటులో ఉన్నాయి. ఫైనల్గా చెప్పండి, ఇక్కడ అంటే రావాలి విజయవాడ వాళ్ళందరికంటే కనబడిపోతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తే చాలు. నిజంగా అయితే చార్మినార్ ఇప్పుడు కట్టారా బాబు అనే తాజ్మహల్ అప్పుడు కూడా అదే ఆశ్చర్యపోయాం. తాజ్మహల్ ఏంటి ఎంత వెలిగిపోతుంది ఏంటి అని, ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి చూస్తుంటే అంత అందంగా కనబడుతుంది. సో ఏంటి ఎంట్రీ టికెట్ ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జిబిషన్ ఆడబోతుంది, అలాగే టైమింగ్స్ ఏంటండి? సార్ ఒక విధంగా చెప్పాలంటే, ఒక విధంగా మనం చార్మినార్ గురించి చెప్పుకోవాలంటే, ఈ యొక్క చార్మినార్ నమూనా దుర్గా అనేది మన దుర్గగుడి ఫ్లైఓవర్ నుంచి వచ్చే ప్రజల మనస్సు దోచుకుంటుంది అని చెప్పడంలో సందేహమేం లేదని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ చార్మినార్ చాటుగా ఉండేటువంటి ఈ జైంట్ వీల్ రాత్రిపూట సమయాల్లో ప్రజలను అనేక విధాలుగా మరి తెగ ఆకర్షిస్తుందని చెప్పుకోవడంలో అతిశక్తి కానే కాదని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ నమూనా పట్ల, మీ నిర్మాణం పట్ల తీసుకున్న తగు జాగ్రత్తలు, దేంట్లో ఎక్కడ రాజీ పడని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ చార్మినార్ అనే ఎగ్జిబిషన్ అనేది, ఈ చార్మినార్ నమూనా అనేది ఇంత అందంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చార్మినార్ను చూసే మరి గడిచిన కాలంలో ఇక్కడ సెల్ఫీల వర్షం కురుస్తుంది అన్నలో కూడా సందేహం ఏం లేదు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సార్ ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏప్రిల్ 13వ తారీఖు నుండి జూన్ 9వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం అంతేకాకుండా మరి బబ్బూరి గ్రౌండ్స్కి వచ్చేటువంటి ఈ ప్రజల గురించి సువిశాల పార్కింగ్ సదుపాయం కేవలం బబ్బూరి గ్రౌండ్స్ మాత్రమే సొంతం. అదేవిధంగా పార్కింగ్ ఎంట్రీ కూడా మా ఎగ్జిబిషన్లో తక్కువ ఉంటుంది. ఇన్ని రకాల వాటర్ ఫౌంటైన్స్ కానివ్వండి, సంక్రాంతి సెట్ కానివ్వండి, విలేజ్ వాతావరణం, ఎడ్ల బండి, చార్మినారు, మోడర్న్ ఎంట్రీ, ముఖద్వారం అనేది అతి భారీ ఎగ్జిబిషన్, అతి భారీ గేటు కూడా మనకి విజయవాడ ప్రజలకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో అందుబాటులో ఉంది. అంటే యాక్చువల్గా అడగచ్చలేదు, మీరు సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ జరిగేంత వరకు కూడా ఏం చేస్తారో తెలియదు. ప్రతిసారి ఒక ఎగ్జిబిషన్కి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు కదా. అవును సార్. ఇప్పుడు చార్మినార్ ఓకే, నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏదైనా సందర్శకులకు అనుగుణంగా దాంతోపాటు మేము కూడా మా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళతో పంచుకొని సజెషన్స్ ఇస్తే ఖచ్చితంగా తీసుకొని మరో ఎగ్జిబిషన్, మరి భారీ ఎగ్జిబిషన్, అందరూ ఇష్టపడే, విజయవాడ ప్రజలందరూ ఇష్టపడే మంచి ఎగ్జిబిషన్తో మళ్ళీ సంక్రాంతికి విజయవాడ ప్రజలందరూ ముందరకు వస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా టైం ఇచ్చారు. యాక్చువల్గా కృష్ణ గారిని మెచ్చుకోవాలి. ఏంటంటే బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన థీమ్ని ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తారు. బట్ కృష్ణ గారు అలా కాదు, వచ్చే సందర్శకుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఏది పెడితే బాగుంటుంది నెక్స్ట్ టైం అనేది తెలుసుకొని పెట్టడం అనేది ఎగ్జిబిషన్ స్పెషాలిటీ. అయితే ఓవరాల్గా చూస్తే విజయవాడ ప్రజలకైతే ఈ సమ్మర్ అయితే ఖచ్చితంగా బబ్బూరి గ్రౌండ్స్లో ఉన్న చార్మినార్ ఎగ్జిబిషన్ అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. కనీసం ఒక 3 గంటల సేపు స్పెండ్ చేస్తారు, అదైతే గ్యారంటీ. 5 నుంచి మొదలైతే 9 వరకు ఎగ్జిబిషన్ తిరగడానికే సరిపోయే టైం ఉంది. ఎందుకంటే అతి పెద్ద భారీ గ్రౌండ్ ఇది బబ్బూరి గ్రౌండ్స్ అంటే. సో చూస్తున్నాం, పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఒక సైడు, ఒక పక్క చార్మినార్ సెట్టు ఒక సైడు, ఒకవైపు ఎంట్రీ, అలా కార్ పార్కింగ్, మొత్తం అంతా కూడా మంచి హడావుడిగా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా అప్రమత్తంగా అయితే ఉన్నారు. గతంలో జరిగిన ఏదైతే పక్క ఎగ్జిబిషన్లో జరిగిన తప్పిదాలను ఎక్కడైతే జరగకుండా చూసేందుకు ఓవరాల్గా అయితే సాయంత్రం పూట 5 నుంచి 10 దాకా అయితే సందర్శకులతో సెల్ఫీలతో అయితే పూర్తిగా విజయవాడ నిండిపోతుంది. హైదరాబాద్ చార్మినార్ విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్లోకి అది కృష్ణానది ఒడ్డుకైతే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ టీవీతో సాయి, ఐ డ్రీమ్ మీడియా, విజయవాడ నుంచి.